రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ కార్యక్రమం పెను విషాదాన్ని నింపింది. తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకున్న ఆర్సీబీ జట్టుకి అభినందనలు తెలియజేసి విజయోత్సాహాన్ని పంచుకునేందుకు వచ్చిన అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో ఒక బాలుడితో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది గాయపడ్డారు. వీరిలో కొందరికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పద్దెనిమిదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఐపీఎల్లో తొలి టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టుకు సన్నాహ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో స్టేడియం వద్దకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కేశారు. గేట్ 2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అభిమానులకు ఈ ఐపీఎల్ ట్రోఫీ ఒక ఎమోషన్. అందుకే కర్ణాటక ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎయిర్పోర్టుకి వెళ్లి ఆర్సీబీ ఆటగాళ్లకు స్వాగతం పలికారు. అలాగే విధాన సౌధ ఎదుట ఆర్సీబీ ఆటగాళ్లకు ప్రభుత్వమే సన్మాన కార్యక్రమం నిర్వహించింది. అక్కడి నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఆర్సీబీ విక్టరీ పెరేడ్ జరిగింది. ఈ పెరేడ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున ఆర్సీబీ అభిమానులు రోడ్లపైకి చేరుకున్నారు. ఇక చిన్నస్వామి స్టేడియం వద్ద అయితే జనసంద్రం కనిపించింది. ఇంత భారీ ఎత్తున అభిమానులు రావడం వల్లే పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట జరిగింది. ఉత్సాహంగా జరుపుకోవాల్సిన వేడుకలు 10 మంది ఉసురు తీశాయి. I have spoken to the police commissioner and all the people. I am also going little late to the hospital because now lot of trouble is there. I don't want to disturb the doctors who are trying to take care of the patients, and only the exact number is not been still this one. So we are at it. We appeal to all of them to still to be calm. How many people died? That is why we cut off. Lot of programs were there. We didn't want to continue with the program. Only within 10 minutes with one round we just closed it. And we appeal even in the metros, whatever the metros has been jammed. We are not able to start. We are taking a little bit time to see that everything comes to the normal position. What is at present number? Yes. Of course. There is some issues. I will come back to you after I visit the hospital. Sir, No, I can't. Only 5,000 police personnel were deployed, sir. You said the crowd that came in was running into thousands, sir. Was No, this enough? it was not thousands, it was lakhs. No. See, Nodi. BJP is saying, sir, it was Nodi. an emergency. Naವೆಲ್ಲ ನಾವು ಏನು